నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి హెయిర్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటికి సంబంధించి కాజెస్, సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్. సో నోట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందండి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి? ఓరల్ మెయింటెనెన్స్ అంటే నోటి ఆరోగ్యం కాపాడుకోవడం వెరీ సింపుల్. ఆ సింపుల్ టిప్స్ కూడా పాటించకుండానే ఇన్ఫెక్షన్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. రెండోది, నోట్లో ఇన్ఫెక్షన్స్ పికప్ అవ్వడానికి మెయిన్ రీజన్ నోట్లో ఇన్ఫెక్షన్స్కి పెయిన్ అనే సిమ్టమ్ చాలా తక్కువ ఉంటుంది. స్టార్ట్ అవుతుంటే స్ప్రెడ్ అవుతుంటే డ్యామేజ్ అవుతుంటే తప్ప మీరు ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని మేము ఏం చెప్తామంటే, మీరు బ్రష్ చేసుకున్నప్పుడు అర్థం చూసుకుని బ్రష్ చేసుకోమని చెప్తాం. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నోట్లో జరిగే చిన్న చిన్న చేంజెస్ మీకు కనపడతాయి. వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి నయం చేసుకోవచ్చు. రెండోది, మీరు మెయింటెనెన్స్ ఏమీ వద్దు. మార్నింగ్ బ్రష్ చేసుకున్నప్పుడే అంటే 3 నుంచి 4 నిమిషాల కన్నా ఎక్కువ బ్రష్ చేయకూడదు. అలానే నైట్ మీరు భోజనం అయిపోయిన తర్వాత కూడా ఒకసారి బ్రషింగ్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. అంతకు మించి మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. రెండోది, 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒకసారైనా డాక్టర్ని కలిసి క్లీన్ చేయించుకోవడం, నోట్లో ఉన్న మార్పులు జరుగుతున్నాయా అని చెక్ చేయించుకోవడం లాంటి చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకుంటే మంచిది. అది కూడా సాఫ్ట్ బ్రిజిల్ వాడండి, హార్డ్ అండ్ మీడియం వద్దు. ఎందుకంటే చాలామందికి బ్రషింగ్ టెక్నిక్ తెలీదు. బ్రష్ చేసుకునేటప్పుడు కూడా వెర్టికల్ మోషన్స్ అంటే నిలువుగా బ్రష్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం మీ పళ్ళ మధ్యన ఇరుక్కున్న పాచి కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ బయటకు వచ్చేస్తాయి. వెరీ సింపుల్. ఇందులో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఈ చిన్న చేంజెస్ మీ పళ్ళలో ఎటువంటి మార్పు కనిపించినా, కలర్ మార్పు కానీ, వాయవడం కానీ, నోట్లోని స్మెల్ కానీ, బ్రష్ చేస్తే బ్లడ్ కనిపించడం కానీ, ఇవన్నీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్సే. ఇవేం కనిపించినా డాక్టర్ని మీరు వెంటనే కలిస్తే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. మనకి కాలర్ రెడీగా ఉన్నారండి, దినేష్ ఫ్రమ్ హైదరాబాద్. దినేష్ గారు చెప్పండి. హలో, చెప్పండి. హలో, ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అంటే ఏమైనా వార్నింగ్ సైన్స్ని మనం కన్సిడర్ చేయాలా? అండ్ ఎట్ ది సేమ్ టైం డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే చాలా కాస్ట్లీ అని కూడా చాలామంది అనుకుంటారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది కూడా ఒకటి ఉంటుందండి. లైక్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు కాస్ట్లీ కాదు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి నార్మల్గానే ఉంటాయి అన్ని ట్రీట్మెంట్స్ లాగా. అది మీరు లేట్ చేసే కొద్దీ కాంప్లికేట్ అవుతుంది. అది డెంటల్ ట్రీట్మెంట్స్కి అన్ని దాన్ని స్పెసిఫై చేయడం కన్నా మనం ఏదన్నా అది ఎక్కడైనా కూడా అది అప్లై అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఇనీషియల్ స్టేజెస్ డయాబెటీస్ వచ్చింది, అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే 2 టాబ్లెట్లు పెడతారు, అది కంట్రోల్డ్గా ఉంటుంది, నడిచిపోతుంది. మీరు అసలు డాక్టర్ దగ్గరికి రాలేదు, లేకపోతే మీకు అలా వదిలేస్తారు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోయినాయి, హార్ట్ ఎఫెక్ట్ అయిపోయింది, లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి, నర్వ్ ఎండింగ్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి, వేళ్ళన్నీ కూడా గ్యాంగ్రీన్ అయింది, అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏది కాస్ట్లీ అండి? అలా కాదు. మన అశ్రద్ధ, మన ఆలస్యం చేయడం వల్లే కాస్ట్ అనేది పెరుగుతుంటుంది ఒకటి. రెండోది, పార్థ డెంటల్లో అయితే ప్రతి పేషెంట్కి భయం ఉంటుంది. ఎందుకంటే నోట్లో జరిగే మార్పులు వాళ్ళు చూడలేరు. ఎంత చూసుకున్నా పైన కనపడతాయి తప్ప లోపల ఏం కనపడవు కదా. సో ఆ అప్రహెన్షన్ని తీసేయడానికి, వచ్చిన ప్రతి పేషెంట్కి క్లియర్గా వాళ్ళ జబ్బు ఏంటో వాళ్ళకి అర్థం అవ్వడానికి మేము ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది ఫ్రీగా చేస్తాం. అదేంటంటే మీ జబ్బులన్నీ కూడా మేము మొత్తం పిక్చరైజ్ చేసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతాం. అలా చూడటం వల్ల మీ నోట్లో ఏమి ఇన్ఫెక్షన్ ఉంది, ఎందుకని మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకని స్మెల్ వస్తుంది, ఎందుకని పళ్ళు లూజ్ అయిపోతూ ఉన్నాయి, ఎందుకని దవడల్లో పుళ్ళు పడుతున్నాయి, ఇలా ప్రతిదీ మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు. సో అలా మీరు మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని ఐడెంటిఫై చేసి మీకు ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం డాక్టర్ గారు చెప్పింది మీకు కోరిలేట్ చేసుకుని మీ ట్రీట్మెంట్ కోసం ముందుకు వెళ్ళొచ్చు. రెండోది, ఎక్స్రే సాయంతో కూడా మనకి జబ్బులు ఎంతవరకు ఉన్నాయి అన్నది డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. అందుకని పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. డాక్టర్ గారితో మీరు ఉచితంగా మాట్లాడచ్చు, కలవచ్చు, ఎక్స్రే ఫ్రీగా తీయించుకోవచ్చు. నేను ఇందాక చెప్పిన ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ కూడా ఫ్రీగా చేయించుకోవచ్చు. అండ్ కాస్ట్ విషయానికి వస్తే, మీరు త్వరగా వస్తే ఎక్కువ ప్రైస్ అవ్వదు. ఏ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అన్నా లేట్ చేస్తే కొంచెం కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా మీరు ఫీజు కట్టడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫీజుని ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. అది ఎలాంటి వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ అదనంగా మీరు పే చేయకుండానే ఈ ఫెసిలిటీ ఉంది. సో భయపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. సో డాక్టర్ గారు, ఏ ఏజ్ నుంచి పళ్ళు లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది? అండ్ ఒకవేళ ఒకసారి లూజ్ అయితే దాన్ని పర్మనెంట్గా ట్రీట్ చేయొచ్చు అంటారా? అసలు పళ్ళు లూజ్ అయ్యే ఛాన్సే లేదండి. ఎందుకంటే
మన నోట్లో ఉండే పళ్ళు మన లైఫ్ టైం ఉండడానికే మనకు మొలుస్తాయి. మనకు పళ్ళు ఎవరికైనా రాలిపోతున్నాయి, కదిలిపోతున్నాయి, పడిపోతున్నాయి అంటే ప్లీజ్ ఎవరు కూడా మాకు షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు పడిపోతున్నాయి, లేకపోతే మాకు వయసు అయిపోతుంది, మేము 50 దాటాము, 45 దాటాము, 60 దాటాము కాబట్టి మాకు పళ్ళు లూజ్ అయిపోతున్నాయి అని మీకు మీరు అప్లై చేసుకోవద్దండి. మన పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవు. కొంతమంది 90 సంవత్సరాల పెద్దవాళ్ళకు కూడా నోట్లో పళ్ళన్నీ ఉంటే వాళ్ళు హాయిగా భోంచేస్తూ ఉంటారు. కేవలం పెరిడాంటైటిస్ చిగుళ్ళకి సంబంధించిన జబ్బులు రావడం వల్ల పళ్ళు పుచ్చిపోతూ ఉంటే మీరు సరైన సకాలంలో ట్రీట్మెంట్స్లు చేసుకోకపోవడం వల్ల మాత్రమే మీకు లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. సో టైంకి మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, మీ పళ్ళు అనేవి లైఫ్లో ఊడిపోవు, మీ సొంత పళ్ళతోనే మీరు ఉండొచ్చు. సో పళ్ళు ఊడిపోకుండా ఎలా జాగ్రత్త పడాలి? ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ స్టేజెస్ మీకు బ్రష్ చేస్తుంటే నెత్తురు వస్తున్నా, చిగుళ్ళు వాచిపోతున్నా, కిందికి పళ్ళు ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు ఇక్కడ కనపడతాయండి. ఈ కింద కనపడుతుంది కదా, ఈ పంటికి వేరికి మధ్యన ఈ చిగురు బాగా ఉంది చూడండి, ఇక్కడ మార్పులు కనపడుతుంటాయి పళ్ళు అన్ని పక్కన. అలా ఎవరికి మార్పు కనిపించినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వస్తే ఒకరోజు చేసే చిన్న చికిత్సతోని మీ పళ్ళు జీవితకాలం ఊడిపోకుండా మీరు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో బ్యాడ్ స్మెల్ వల్ల, బ్యాడ్ బ్రీతింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? అంటే బాడీ పార్ట్స్, వేరే బాడీ పార్ట్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉందంటారా? నై బ్యాడ్ బ్రీత్ అంత కాంప్లికేట్ చేసుకోవడం అవసరం లేదు, అలానే సింపుల్గా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇవాళ రేపు చాలామంది పేషెంట్లు వస్తారు బ్యాడ్ బ్రీత్తో, వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుపడుతుంటారు. కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కాసేపు బయట కూర్చోండి, డాక్టర్ గారితో నా పర్సనల్ ఇష్యూ షేర్ చేయాలి అని చెప్తారు. కొంతమంది కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటారు, కొంతమంది లవంగాలు, ఇలాచీలు అన్నీ తినేస్తుంటారు. అలా అవ్వాల్సింది ఏం లేదండి. నోట్లోంచి స్మెల్ రావడం అనేది సర్వసాధారణం. దానికి సింపుల్ రీజన్స్ ఏముంటాయి? పళ్ళ మధ్యన పాచి పట్టేయడం కానీ, పళ్ళ కింద భాగాల్లో అంటే ఈ వేర్లు కనపడుతున్నాయి కదా మీకు, ఈ వేర్ల దగ్గర పాచి పేరుకుపోతుంది, దాన్ని సబ్జింజివల్ క్యాలిక్యులేషన్ అంటారు. అక్కడ కానీ, లేకపోతే ఈ పంటికి మధ్యన ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్లో పేరుకుపోవడం, లేకపోతే ఇలా పళ్ళకి మధ్యన ఇక్కడ పళ్ళు పుచ్చిపోతూ ఉండడం, ఇట్లాంటివి జరిగితేనే నోట్లోని స్మెల్ వస్తుంది. అది ఎంతండి, అరగంటలో మనం నయం చేసుకోవచ్చు. అందుకనే ఇలాంటి భయాలన్నీ లేకుండానే పర్దా డెంటల్లో ఇంట్రావరల్ కెమెరాతో ఫోటోలు తీసి చూపిస్తాం. సో అవి చూసుకోవడం వల్ల మీకు ఏముంది, ఎందుకు స్మెల్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. వెంటనే నయం చేసుకోవడం ద్వారా స్విచ్ ఆపినట్టు నోట్లోంచి స్మెల్ రావడం ఆగిపోతుంది. వెరీ సింపుల్. సో దాన్ని కాంప్లికేట్ చేయొద్దు, అలా అని పెంచి పోషించుకోవద్దు. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, మీ చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడతారు. ఓకే, సో డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఇది ఎవరెవరికి చెయ్యొచ్చు? ఏమైనా పర్టికులర్గా ఏజ్ లిమిటేషన్ అనేది ఉంటుందా దీనికి? ఎవరైతే అందంగా నవ్వాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరూ స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి సగం వయసు అయ్యేసరికి ఏమవుతుందంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ పికప్ అవ్వడం. కొంతమంది ఉమెన్లో 45 దాటిన తర్వాత, 35 దాటిన తర్వాత పళ్ళు కిందికి జారిపోతున్నట్టు అనిపించడం, సడన్గా ఎత్తు పెరగడం, అలాంటివన్నీ అవుతాయి. వీళ్ళందరూ సైకలాజికల్ స్టేట్ ఎలా ఉంటుందంటే, సరే 35 దాటాయి, 45 దాటాయి, జుట్టు తెల్లబడినట్టే పళ్ళు మధ్యన గ్యాప్ రావడం, పళ్ళన్నీ కిందికి పడిపోవడం నార్మల్ విషయం ఇది అనుకుంటారు. లేదండి, అట్లా ఏమి ఉండదు. అగైన్ ఐఎమ్ సేయింగ్, పళ్ళు బలహీనపడడం వల్ల వరకే అలా జరుగుతుంది. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పళ్ళు మళ్ళీ గట్టి పడతాయి. మన స్మైలు, మన తెల్లవారు లేస్తే మన ఎపీరెన్స్, మన మాటలు, మన కాన్ఫిడెన్స్ అంతా కూడా మన స్మైలే, మన టీత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాన్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా మనం బ్యూటిఫుల్గా అలైన్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టడం డెఫినెట్గా కాదు, ఇది మనిషికి మారుతుంది. సో పర్దా డెంటల్లో ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైన ఫెసిలిటీ ఉంది. ఏంటంటే మీరు రాగానే ట్రీట్మెంట్కి జంప్ అవసరం లేదు. పళ్ళన్నీ గ్యాప్స్ ఉన్నాయి, మీరు వచ్చి మా డాక్టర్ గారితో మాట్లాడండి, ఒక ఫోటో తీసి మేము టెక్నాలజీని, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రతి ఒక్కటి టెక్నికల్లీ కూడా సౌండ్ అంటే పర్ఫెక్ట్గా చేయడాన్ని నమ్మేది పర్దా డెంటల్. సో ఏం చేస్తుంది అంటే చక్కగా మీ ఫోటోగ్రాఫ్ దించుతుంది, యాప్లో పోస్ట్ చేస్తాము. ట్రీట్మెంట్ తర్వాత మీ స్మైల్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా మీరు చూసుకోగలుగుతారు. మీ ఫోటో ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉందో మీరు చూసుకున్నాకే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, ట్రీట్మెంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. పర్మనెంట్ ఆప్షన్స్ ఉంటాయి, టెంపరీ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో పెళ్ళికి ముందు వస్తారా, పెళ్ళి తర్వాత వస్తారా, మధ్య వయసులో వస్తారా అనేది మీ చాయిసే. సో ఇబ్బంది ఏం లేదు.
స్మైల్ డిజైనింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అని మీరు బిక్కుమని ట్రీట్మెంట్కి సగం ఆశతో ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిజల్ట్ మేము ముందే చూపిస్తాం కాబట్టి. ఓకే. సో డాక్టర్ గారు, కొంతమందికి ఇది ఒక భయమో ఫోబియో తెలియదండి. ఏంటంటే పళ్ళుకు సంబంధించిన ట్రీట్మెంట్ కాబట్టి పెయిన్ఫుల్గా ఉంటుంది, బ్లీడింగ్ అవుతుందేమో, ఎన్ని రోజుల వరకు ఈ పెయిన్ ఉంటుందనే భయం అయితే ఉంటుంది. సో దాని గురించి మీరేమంటారు? నేనే అసలు భయపడాల్సిన అవసరమే లేదండి. ఇందులో ఏంటంటే ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేకపోయినా లేకపోతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఫాలో అవ్వలేకపోయినా మీరు ఈ భయాలన్నిటికీ మీరు అడ్రస్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయని. ఇప్పుడు అస్సలు అవసరం లేదమ్మా. పద్దెంటల్లో అయితే ప్రత్యేకమైన కేర్ తీసుకుంటాం. ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే దాని కేర్ తీసుకునే ఉమెన్ స్పెషలిస్టులు ఉన్నారు, డెంటిస్టులు ఉన్నారు. అలాగే హార్ట్ డిసీజెస్ కానీ, షుగర్ పేషెంట్లు కానీ ఇలా వస్తే వాళ్ళకి ఏ టైంలో ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎలాంటి మందులు వాడుతుంటారు, వాళ్ళకి ఎంత ఫ్రీక్వెన్సీలో ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టే స్లాట్ ఎంత తక్కువ ఎలా పెట్టాలి, ఎంత తొందరగా చేయాలి, పెయిన్లెస్ ఎనస్థీషియా ఎంత ఉంటుంది, ఎనస్థీషియా డోసేజ్ ఎంత ఇవ్వాలి, ఇంత జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నా సునాయాసంగా చేయగలుగుతాం. సో డెంటల్ ట్రీట్మెంట్స్కి అస్సలు భయపడద్దు. ఈరోజు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, సులువుగా ఉన్నాయి, యాక్యురేట్గా. అంటే పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ పెరిగిందమ్మా. అంటే ఒకప్పుడు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలిగేవాళ్ళం 90% సక్సెస్ రేట్ ఇస్తామని. కానీ ఈరోజు పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా యూస్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంది కాబట్టి 98% సక్సెస్ రేట్తో మేము ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. అందులో ఎక్కువ శాతం చిన్నపిల్లలు, బాగా వయసు మళ్ళిన వాళ్ళు, మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్నే మేము ఎక్కువ శాతం డీల్ చేసే కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ అవ్వలేదు అని చెప్పిన కేసెసే వస్తాయి కాబట్టి వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తాం కాబట్టి చేయగలుగుతున్నాము. సో వీటి పట్ల ఎవరికైనా డౌట్ ఉంటే మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే మీరు డెఫినెట్గా రండి. సో డాక్టర్స్ని కలవడానికి కానీ, అంటే కన్సల్టేషన్ కానీ, లేకపోతే ఇంట్రావరల్ కెమెరా కానీ, ఎక్స్రేలు కానీ అన్నీ ఇప్పుడు అవేర్నెస్ కార్యక్రమంలో ఫ్రీగా చేస్తున్నాం. సో డాక్టర్ గారు, టీత్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? ఈ ఇంప్లాంటేషన్ చేస్తే ఒరిజినల్ టీత్లా ఉంటుందా, అన్నీ తినచ్చా అని డౌట్స్ కొంతమందికి ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఈ పళ్ళు లేని ప్రతి ఒక్కళ్ళకి తినడానికి పళ్ళు కావాలండి. ఎందుకంటే మనం భోంచేయడానికి మనకి ఫిక్స్ టీత్ ఉండాలి నోట్లో. కానీ చాలామంది దురదృష్టవశాత్తు కొంతమందికి మధ్యలో 1-2 పళ్ళు ఊడిపోతాయి, నోట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి. అలా ఊడిపోయినప్పుడు మనం బ్రిడ్జ్ విధానంతోనే ఒకప్పుడు పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళకి పన్ను లేని చోట పక్క పళ్ళని డిస్టర్బ్ చేయకుండా చక్కగా పళ్ళు పెట్టగలుగుతున్నాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పన్ను లేదు మధ్యలో. సో మన ఇదివరకు ఈ పన్ను సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్లా పెట్టేవాళ్ళం. దానివల్ల ఈ పక్క పళ్ళు డ్యామేజ్ అయ్యేవి. ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులో వచ్చాక ఇక నేరుగా ఇలా స్క్రూలా పెట్టి పైన పన్ను పెట్టగలుగుతున్నాం. పక్క పళ్ళు డ్యామేజ్ చేయక్కర్లేదు, ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఇది పుచ్చు పట్టదు, దీంతో అన్ని నమిలి కొరికి తినచ్చు. ఇలా ఒక్క పన్నే కాకుండా నోట్లో పళ్ళన్నీ పెట్టగలుగుతాం. చాలామంది తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. అవి కూడా లేకుండా మనం చక్కగా ఇలా ఇంప్లాంట్లు పెట్టి నోట్లో అన్నీ కూడా పైన ఇలా నీట్గా పళ్ళని అమర్చుకోగలుగుతాం. ఒకప్పుడు ఇలా పెట్టిన తర్వాత తీయడం, కడగడం, క్లీనింగ్ అనేది ప్రాబ్లం అయ్యేది. ఈరోజు పార్థ డెంటల్లోని స్క్రూ రిటైన్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఏవైతే ఇంప్లాంట్స్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ అధిగమిస్తూ అడ్వాన్స్డ్ పళ్ళు మీకు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలనిపించిందా? మన న్యాచురల్ పళ్ళు క్లీన్ చేసుకున్నట్టే ఈ వెనకాతల స్క్రూస్ ఉంటాయి, వీటిని ఓపెన్ చేసి బయటికి తీసి క్లీన్ చేసుకుని ఇంత బ్యూటిఫుల్గా ఉండే టీత్ని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. అంత చక్కగా చేయగలుగుతున్నాం. 2 ఇంప్లాంట్లు కరెక్ట్గా పెట్టగలుగుతారా, ఊడిపోతే ఏంటి, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. అలా కూడా అవసరం లేదండి. అసలు మనం అచ్చులు తీసుకోవడానికి చేతులతో తీసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈరోజు పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా అచ్చులను కూడా డిజిటల్ స్కానింగ్తోని తీయగలుగుతున్నాం. ఆ డిజిటల్ స్కాన్ చేసిన తర్వాత 3D ఇమేజింగ్తో టెక్నాలజీ సపోర్ట్తో ఇలా గైడెడ్ టెంప్లెట్స్ చేయగలుగుతున్నాం. వీటి సహాయంతో ఇంప్లాంట్ పెడుతున్నాం. చూసారా ఎంత స్టెప్ బై స్టెప్ ఎంత ఎక్కడా కూడా తప్పుపోకుండా అసలు కేసు అనేది ఫెయిల్ అవ్వకుండా 100% సక్సెస్ రేట్తోని ఈరోజు ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము. సో ఎవరైనా పళ్ళు లేని వాళ్ళు, నమలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఒకసారి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇదివరకు ఉండే లోపాలను కూడా సరిచేసి పూర్తిగా 100% సక్సెస్ రేట్తో ఈరోజు ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం. సో షుగర్, బీపీ, లేకపోతే గుండె జబ్బులు, బెడ్ మీద పెరాలసిస్ ఉండే వాళ్ళకు కూడా వారం 10 రోజుల్లో పళ్ళు వస్తాయి. కొన్ని కేసెస్లో 3 నుంచి 4 నెలల తర్వాత పళ్ళు వస్తాయి. బట్ ఎవరికైనా కూడా ఖచ్చితంగా ఫిక్స్డ్ పళ్ళు వచ్చి హాయిగా భోంచేసుకునే అవకాశం ఉంది. అలా ఎవరికి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి కనెక్ట్ అవ్వచ్చు.
ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు హెయిర్ విషయానికి వస్తే హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుంది? ఒకవేళ హెయిర్ ఫాల్ అవుతున్న పర్సన్ ఎవరైనా సఫర్ అవుతున్నారంటే ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? ఎస్, ఇప్పుడు అది ఒక నోషన్ ఉందండి. లైక్ హెయిర్ ఫాల్ అవుతుంది, మనకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే రకరకాల ట్రీట్మెంట్కి పుష్ చేస్తారన్న భయంతో చాలామంది డాక్టర్ దగ్గరికి రాకుండా వాళ్ళు ఇంట్లో హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలా చేయకండి. జుట్టు రాలిపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫుడ్ లోపం ఉంటుంది, రక్తం లోపం ఉంటుంది, హార్మోనల్ లోపం ఉంటుంది, లేకపోతే మీకు జెనెటికల్లీ ప్రాబ్లం ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటే మీకు ఉంటుంది. అన్ని కట్టకట్టుకొని వచ్చేవి కదా ప్రతి పర్సన్కి. నిద్రపోవడం ప్రాబ్లం ఉంటుంది. అది కరెక్ట్ చేసుకుంటే చాలా వరకు కౌన్సిలింగ్ ద్వారా, డైట్ ఆల్టరేషన్ ద్వారా, ఒక షాంపూ మార్చడం ద్వారా కూడా హెయిర్ ఫాల్ని చాలా వరకు మనం కరెక్ట్ చేయొచ్చు. అందుకనే మేము చెప్తాము, హెయిర్ ఫాల్ అవుతుంది 3 నెలలు చూడండి, వెంటనే కూడా మీరు తిరగాల్సిన పని లేదు. 3 నెలలు అయినా కూడా మీకు జుట్టు ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది, దువ్వినప్పుడల్లా పడిపోతుంది, ఇల్లంతా హెయిర్ కనిపిస్తుంది అంటే మీకు జుట్టు అంటే ఇష్టం ఉంటే, దాన్ని రీటైన్ చేసుకోవాలని ఆశ ఉంటే డెఫినెట్గా రండి. వచ్చిన తర్వాత పార్థ హెయిర్ క్లినిక్స్లో హెయిర్ అనాలిసిస్ చేస్తారు. తర్వాత దానిలో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తారు హెయిర్ ఎందుకు ఊడిపోతుంది ఏంటి అనేది. తర్వాత కౌన్సిలింగ్ ఎక్కువ శాతం ఉంటుంది. మీకు అవసరమైన ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పి ఫస్ట్ డైట్ కౌన్సిలింగు, మీకు కొన్ని మల్టీవిటమిన్స్, నైట్ సీరమ్స్ ఇచ్చి పంపిస్తారు. అవి వర్కౌట్ అయితే ట్రీట్మెంట్ అవసరం లేదు. వర్కౌట్ కాకపోతే అప్పుడు ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్స్ అని చూడకండి. డాక్టర్ హెల్ప్ తీసుకోవడం వల్ల 100% మీకు హెయిర్ ఫాల్ తగ్గే అవకాశం ఉంటుంది, ఈవెన్ వితౌట్ ట్రీట్మెంట్స్. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ టీనేజ్ పిల్లలు కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ చూస్తున్నాము. సో ఎందుకు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది టీనేజ్ పిల్లలకి, అండ్ దీనికి సరైన ట్రీట్మెంట్ ఉంటుందా లేదా? ఎస్, ఇప్పుడు చూడండి చాలామంది మాకు కూడా పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. లైక్ ఇప్పుడు టీనేజ్ పిల్లలు అంటే లైక్ నా అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ ఎక్కువ ఉండేవాళ్ళు, అండ్ 9th 10th పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అది బాయ్స్ అండ్ గర్ల్స్ని కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు పేరెంట్స్. వీటిలో ఎక్కువ కల్ప్రిట్ డాండ్రఫ్ ఉంటుంది, రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మూడోది డైట్. ఈ మూడే ఉంటాయండి. పెద్దగా చిన్నపిల్లల్లో ఏమీ ఉండదు. అంటే రక్తహీనత అట్లాంటివి ఏమీ ఉండే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. సో మీరు వెంటనే పిల్లల్లో అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ తలస్నానం చేసే విధానం, తలలో చుండ్రు ఏమైనా ఉంది దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా కూడా హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎనీ ట్రీట్మెంట్స్ అవసరం లేదు. రెండోది చిన్నపిల్లల్లోని ఏంటంటే క్రాష్ డైట్ చేయడం కానీ, లేకపోతే అండర్ న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ, అంటే పిజ్జా బర్గర్ లాంటి హై క్యాలరీ అండ్ జీరో న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది. ఇది మానిటర్ చేసుకోవాలి. మూడోది పిల్లలకి ట్రీట్మెంట్ జనరల్గా పార్థ హెయిర్ క్లినిక్స్లో అవాయిడ్ చేస్తారు. వాళ్ళకి కూడా అంతే, వాళ్ళకి రిలేటెడ్ షాంపూ, మల్టీవిటమిన్, నైట్ సీరం ఇస్తారు. సో చిన్నపిల్లల్లో కానీ టీనేజ్ పిల్లల్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి తీసురండి, తప్పలేదు. మేము ఒకసారి హెయిర్ అనాలిసిస్ చేసి పిల్లలతో మాట్లాడతాము, తప్పులు అర్థమవుతాయి కాబట్టి వాటిని కరెక్ట్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుంది. జుట్టు లేకుండా ఉంటే బాగుంటుంది కదా, సో తీసుకురావడం వల్ల తప్పలేదు. మేము సండేస్ కూడా వర్క్ చేస్తాం. ఓకే. సో బట్టతల అనేది ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి. సో బట్టతల ఉన్న వారికి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఎస్, బట్టతల ఉన్న ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, బట్టతలని మనం ఆపలేము, అది జెనెటికల్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది. బట్ మీరు తొందరగా రాగలిగితే కనుక బట్టతలని చాలా సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. బట్టతల ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మొత్తం పైకి వెళ్ళిపోయి ఈ పైనంతా గ్యాప్ వచ్చేసి అసలు జుట్టే లేకుండా అయిపోయిన తర్వాత నా జుట్టుకి ఏదైనా చేద్దాము అని ఆలోచనకు వస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారంటే రోజు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నా జుట్టు లేదు, నేను పెద్దగా కనపడుతున్నాను, నాకు జుట్టు లేదు, నా ఫ్రెండ్స్తో ఈక్వల్గా నేను లేను, ఇట్లా బాధపడుతుంటారు. అసలు అలా భయపడాల్సిన అవసరం లేదండి. హెయిర్ ఫాల్కి మనం ముందే పిఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి, డైట్, అలాగే నైట్ సీరము, ఒక ప్రాపర్ షాంపూ లాంటివి వాడితే బట్టతల రావడాన్ని మనం 40sలోకి 50sలోకి పోస్ట్ పోన్ చేసేయచ్చు. మిగతా సంవత్సరాలన్నీ మీరు హ్యాపీగా హెయిర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో బట్టతల ఇంట్లో ఎవరికైనా మీ పేరెంట్స్లో, ఫాదర్లో, మానమామల్లో వాళ్ళు ఎవరికైనా బట్టతలు ఉంటే కనుక మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అని మీరు అర్థమైతే కనుక ఒకసారి వచ్చి చూడండి. హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేసుకుంటా పోతా ఉన్నాం అనుకోండి, మనం మ్యాక్సిమం ఇయర్స్ బట్టతలని ప్రివెంట్ చేయొచ్చు, పోస్ట్ పోన్ చేయొచ్చు. బట్ మనం ఆపలేము, అదైతే జరగదు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు లేకపోతే చేయించుకున్న వాళ్ళకు ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఒరిజినల్ హెయిర్ లానే ఉంటుందా
లేదా అనేది డౌట్. సో దీని గురించి ఏం చెప్తారు? అవునండి, నా పేషెంట్లు కూడా అడుగుతారు యాక్చువల్లీ, మేడం మా జుట్టు ముందుదంతా ఊడిపోయింది, మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన జుట్టు ఉంటుందా, అది నాటుకుంటుందా, అది ఊడిపోతుందా, అది ఎన్ని రోజులు ఉంటుంది అని. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్. దానికి కావాల్సిన హెయిర్ మనం ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చి పెట్టాము, మీ బాడీ మీద ఉండే హెయిరే. మీకు వెనకాతల జుట్టు అంతా ఊడిపోయాక ఇక్కడ క్రెసెంట్ అర్ధక చంద్రాకారంలో జుట్టు మిగులుతుంది చూడండి, అక్కడి నుంచి తీస్తాం జుట్టుని. అది రెసిస్టెంట్ ఏరియా. ఈ ఫ్రంట్లో ఏమవుతుందంటే డిహెచ్డి అనే హార్మోన్ ప్రభావం వల్ల మీకు జుట్టు ఊడిపోతుంది. వంశపారంపర్యంగా బట్టతలు ఉండే వాళ్ళలో ఇది జరుగుతుంది. సో ఆ హార్మోన్ ప్రభావం లేని జుట్టుని మీ బాడీలో మీ వెనకాతలు మిగిలిన జుట్టునే ముందుకు ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా పార్థ హెయిర్ క్లినిక్స్లో కేర్ తీసుకుంటారు. అంటే మీకు ఒక 10 సెషన్స్ ఆఫ్ పిఆర్పి ఫ్రీగా చేయడం, ఆ తర్వాత మీ హెయిర్ ఎంతవరకు నిలబడుతుంది, మిమ్మల్ని ఎవ్రీ 6 మంత్స్కి చెకప్కి రమ్మండం, మీరు డైట్ కానీ నైట్ సీరం కానీ ఇవ్వడం, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ పర్మనెంట్గానే ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు, ఎట్లాంటి భయం అవసరం లేదు, దీనికి భయంకరమైన పెయినే ఉండదు. అది లోకల్ ఎనస్థీషియాలో మీరు మాట్లాడుతూనే ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, చక్కగా తింటూ ఉంటారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. కోర్స్ అది 5 to 6 hours ప్రొసీజర్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి కదండి, మీ అందానికి సంబంధించింది అది. సో మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా హెయిర్ ఎలా పెడుతున్నాము, ఓరియంటేషన్ ఏంటి, ఎంత డిస్టెన్స్లో పెడుతున్నాము, ఎంతసేపు బయట ఎక్కువ పెట్టకుండా తొందరగా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని పెట్టేసేయాలి. సో ఆ బయట ఉండే టైంని కూడా మానిటర్ చేసుకుంటూ చేయవలసి ఉంటుంది కాబట్టి టైం పడుతుంది, బట్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం ఇవాళ రేపు. ఓకే, సో హెయిర్ లైన్ డిజైనింగ్ అంటే ఏంటి డాక్టర్ గారు? పట్టుదల వచ్చేసే అంతవరకు కాకుండా మనకి ఎప్పుడైతే ఈ 4 fingers దాటి ఈ పైన ఉండే ఏరియా పైకి వెళ్ళిపోతుంటే మన హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోతుంది అని అర్థం. ఇది మెన్లోని ఉమెన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ హెయిర్ లైన్ని, ఈ ఫ్రంట్ హెయిర్ లైన్ అనేది కరెక్ట్గా ఉంటే మనం యంగ్గా కనపడతాం, యూత్ఫుల్గా కనపడతాం. సో మనకి ఎప్పుడైనా ఈ జుట్టు ఇలా క్రెసెంట్ షేప్లో ఇలా పైకి వెళ్ళిపోయినా, లేదా ఈ ముందు భాగం ఇలా పైకి వెళ్ళిపోయినా కూడా దాని వరకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మీ హెయిర్ లైన్ని రీడిజైన్ చేయొచ్చు. దాన్నే హెయిర్ లైన్ డిజైనింగ్ అంటారు. అది ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల మరింత అందంగా ఉంటారు, ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా తక్కువ హెయిర్ ఫాలికల్స్తోనే మీకు హెయిర్ లైన్ డిజైనింగ్ అనేది పూర్తవుతుంది. ఫర్దర్గా బట్టతల మీకు వచ్చేసి మొత్తం జుట్టు ఊడిపోకుండా మనం సింపుల్ పిఆర్పి ట్రీట్మెంట్స్తో కానీ సింపుల్ హెయిర్ మీ రిక్వైర్మెంట్కి తగినట్టుగా ఉండే ట్రీట్మెంట్స్ని యాడ్ చేయడం వల్ల మనం బట్టతలని చాలా సంవత్సరాలు ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు చిన్నప్పుడు ఎలాంటి బ్యూటిఫుల్ హెయిర్ లైన్ ఉందో, ఎంత ఏజ్ పెరిగినా అదే హెయిర్ లైన్ మెయింటైన్ చేయడం వల్ల మనం డెఫినెట్గా 10 సంవత్సరాలు చిన్నగా కనపడతాం. ఓకే, సో హెయిర్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి TV9.